ఇప్పుడు మీ ముందు తహన విన్యాసం. నిదానం. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ శాస్త్రీయ నృత్యమైన పేరిణి నాట్యం ఆనాడు కాకతీయుల కాలంలో ఎంతో అద్భుతంగా విరాజిల్లింది. ఆనాటి రాజ్యాలను కాపాడే యుద్ధ వీరులకే ఒక ప్రేరణగా నిలిచింది మన ఈ పేరిణి నాట్యం. నాడు మన విద్యార్థులు ఒక ప్రేరణని, ఒక ఉత్తేజాన్ని కలిగించేలాగా ఈ పేరిణిలో ఒక అద్భుతమైన శాస్త్రీయం ఉంది, శాస్త్రము ఉంది, సైన్సు ఉంది అని నిర్ధారణ చేసిన పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఎంతో అద్భుతంగా ఈ పేరిణి ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ఈ భూమి ఉన్నంత వరకు నిలిచిపోతుందని ఆనాడే చెప్పారు. అంటే ఈ పేరిణిలో ఎలా ఉంటుందంటే ప్రేరణ మనకి ఆ శబ్దం ఏమైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా అది వినంగానే మన బాడీలో తెలియని ఒక ఉత్తేజం కలుగుతుందని చెప్పేసి ఆనాడే గురువుగారు సౌండ్ అండ్ వైబ్రేషన్ కింద దీన్ని చాలా అద్భుతంగా చెప్పారు. సో ఆ సౌండే ఇప్పుడు మీరు దాన్ని చూడబోతున్నారు. తహన విన్యాసం. తహనం అంటే ప్రతి శబ్దంలో హోంకారాన్ని మనం వినొచ్చు. తాం 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 తహత తహత తాం తహత తహత తాం తాం అంటే ప్రతి శబ్దంలో మనం ఆ తహన విన్యాసం అంటే హోంకార నాదాన్ని వినొచ్చు. సో ఇప్పుడు మన చిన్నారులు చేస్తున్నారు, అది మనం చూడబోతున్నాము. మ్యూజిక్. చప్పట్లు. వెరీ గుడ్, ధన్యవాదాలు అందరికీ. అండ్ చిన్నారులు అలా నిదానంగా ఒక సైడ్కి వెళ్ళండి అమ్మా.
మన పిల్లలకి ఎప్పుడైనా సరే చదువులతో పాటు కళలు, కళలంటే శాస్త్రీయ కళలు ఒకటే కాదు, జానపద కళలు, లలిత కళలు అన్నీ కూడా పిల్లల యొక్క విజ్ఞానానికి, జ్ఞానానికి, వాళ్ళ మేధాశక్తిని పెంపొందించడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో, అది అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వేసవి శిక్షణ శిబిరంలో నాట్యంతో పాటు